మన ముఖ్య అతిథి ఎన్ఎస్ ప్రసాద్ గారికి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఐఎంఏ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి, ఐఎంఏ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, ఐఎంఏ మెంబర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఐఎంఏ అనేది నిరంతర ప్రక్రియ. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ఐ గో ఆన్ ఫరెవర్. ఎంతో మంది డాక్టర్లు, డాక్టర్ పోపూరి రాధాకృష్ణమూర్తి గారు, డాక్టర్ కృష్ణదాస్ గారు ఈ నర్సరావుపేటలో ఐఎంఏలో మొట్టమొదటి డాక్టర్స్, ఫస్ట్ జనరేషన్. తర్వాత డాక్టర్ బాబురెడ్డి గారు, డాక్టర్ దత్ గారు సెకండ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికి డాక్టర్ కోడెల గారు, పెద్దయ్య గారు, మోపతి గారు. వారి తర్వాత మేము ఫోర్త్ జనరేషన్. ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్లో కొన్ని వందల మంది డాక్టర్లు రావడం, యంగ్ డాక్టర్స్ కూడా దే లైక్ స్పోర్ట్స్, దే లైక్ ఫైన్ ఆర్ట్స్, ఇట్లా ఈ విధంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది జిమ్కి వెళ్ళి ఎవరు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కానీ మన రామలింగారెడ్డి గారి లాగా యంగ్ డాక్టర్ ఎవరు లేరు ఇక్కడ, అవునా కాదా? అలా ఉండాలి డాక్టర్స్ అండి. డాక్టర్ బాబురెడ్డి గారు తీసుకోండి ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ 90 years. దత్తు గారు 90 years. చక్కగా దే ఆర్ లివింగ్ గుడ్ లైఫ్, మంచి ప్రాక్టీస్ చేశారు. ఇవాళ కూడా చక్కగా ఉన్నారా? వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. డాక్టర్ బాబురెడ్డి గారు, దత్తు గారు, అదేవిధంగా తర్వాత జనరేషన్లో డాక్టర్ రామలింగారెడ్డి గారు. నేను కూడా అదే కోవలోకి వస్తాను. ఎందుకంటే మనకి నెగిటివ్ థాట్స్ లేకుండా మనం కష్టపడి పనిచేయాలి. బాగా పనిచేస్తే, ఒక డిసిప్లిన్గా ఉంటే డెఫినెట్గా మంచి ప్రాక్టీస్ వస్తాయి, డబ్బులు కూడా సంపాదిస్తాం, సమాజంలో మంచి పేరు కూడా వస్తుంది. మీరు గమనించారు కదా, నర్సరావుపేటలో డాక్టర్ కోడెల గారు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత వారసత్వంగా అరవింద్ బాబు ఎమ్మెల్యే అయ్యాడు. అంటే ఒక డిసిప్లిన్ లేకుండా ఎక్కడ ఎవరు సక్సెస్ కాదు. అదేవిధంగా పొలిటికల్ అనేది కులాలు, మతాలు, రాజకీయాలు ఇది సపరేట్. ఐఎంఏ అనేది ఒక సింగిల్ బాడీ, ఒక సింగిల్ యూనిట్. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మరి ఈసారి దీనికంటే కూడా ముందు స్పోర్ట్స్ డాక్టర్ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఐఎంఏ మీట్ కూడా జరిగింది ఇంతకుముందు. అప్పుడు కూడా బాగా సక్సెస్ఫుల్గా అందరూ వచ్చారు. దాని తర్వాత ఇది మెగా ఈవెంట్ అనమాట, చాలా చక్కగా చేశారు. మరి ప్రకాష్ గారు కానీ, మన శ్రీనివాస్ రెడ్డి చక్కగా నిర్వహించారు. అందులో మనాడు మంచి మంచి డైలాగ్స్ వేస్తుంటాడుగా, పంచి డైలాగ్స్, పంచింగ్. అంటే ఐఎంఏని చక్కగా నడిపించాడు, సక్సెస్ఫుల్గా నడిపించాడు, చక్కటి వాతావరణం తీసుకొచ్చాడు. ఇవాళ ఎలా ఉన్నారంటే అందరూ కూడా ఈ కార్యక్రమం జరగడం వల్ల స్పోర్ట్స్ మీట్ మనకి ఎంతో ఉపయోగపడింది. అంటే మనసులో నెగిటివ్ థాట్స్ లేకుండా అందరూ పాజిటివ్గా వెళ్ళాలి ఎప్పుడు. అంటే బేసికల్గా ఏంటంటే మేమందరం కూడా నెగిటివ్ థాట్స్ ఉండవు. అసలు మమ్మల్ని ఏమన్నా కామెంట్ చేసినా పొగడ్తలకి కుంగిపోయేది లేదు, అవమానాలకు కుంగిపోయేది లేదు. ఒకే లైఫ్ అనమాట, కామన్గా మనం ప్రవేశిస్తుంటున్నది, అలానే వెళ్తుంటాం. కాబట్టి ఐఎంఏ అనేది 1928లో ఎస్టాబ్లిష్ అయింది ఇండియా వైడ్. ఇప్పుడు కూడా నిరంతరంగా మరి ఎంతోమంది డాక్టర్స్ ఈ ప్రజాసేవలు ఉన్నారు. కొంతమంది మరి బికే రాయ్ గారు సీఎం కూడా అయ్యారు, తర్వాత రాజశేఖర్ గారు సీఎం అయ్యారు. ఇట్లా డాక్టర్స్ ఎంతోమంది మరి చీఫ్ మినిస్టర్ కూడా చేయడం జరిగింది. మరి ఇటువంటి అవకాశాలని డాక్టర్స్కి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే డాక్టర్స్ అనేవాళ్ళు ఒక డిసిప్లిన్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, రోల్ మోడల్ లాగా ఉంటాం. కాబట్టి మనం చాలా మంది మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంటాం. ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా లివింగ్ అనేది బాగుండాలి. వన్స్ అగైన్ ఐఎంఏ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క ఐఎంఏ నర్సరావుపేట స్పోర్ట్స్ మీట్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎంఎస్కే ప్రసాద్ గారికి, అలానే శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి, అలానే ఐఎంఏ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి, ఐఎంఏ సెక్రటరీ పాలూరి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ఐఎంఏ మెంబర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐఎంఏ ఒక స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషం. నిజంగా ఫస్ట్ టైం ఐఎంఏ చరిత్ర, నర్సరావుపేట చరిత్రలో
ఒక స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ప్రెసిడెంట్ సెక్రటరీకి మనం అందరం కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. అట్లానే చాలా రకాలుగా ఈ స్పోర్ట్స్ మీట్ ఉపయోగపడినది వాస్తవం. ముఖ్యంగా చాలా మంది కొత్త డాక్టర్స్ ఎవరెవరో పేర్లు వింటున్నాం, వాళ్ళ ముఖాలు ఎప్పుడు చూడలేదు, వాళ్ళని ఈరోజు చూడటానికి మంచి ఈ స్పోర్ట్స్ మీట్లో పరిచయం చేసుకోవడానికి, వాళ్ళతో కలిసి ఈ యొక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ద్వారా ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులోకి వచ్చినది వాస్తవం. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రేదర్ దెన్ విన్నింగ్. మరి పెద్ద వయసులో రామలింగారెడ్డి గారు 60-65 సంవత్సరాల వయసులో, పెద్ద వయసులో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తీసుకురావడం, అది చాలా ఇంట్రెస్టింగ్. అట్లానే గేమ్స్లో కూడా చాలా కాంపిటేటివ్గా జరిగింది. ఇంకా షెడ్యూల్ కొంచెం టైట్గా ఉండడం వల్ల ఎక్కువ మంది ఎక్కువ గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయారు. ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా ఆర్గనైజ్ చేస్తామని అనుకుంటున్నారు సార్ స్పోర్ట్స్ మీట్ ఖచ్చితంగా. ప్లస్ యంగ్ డాక్టర్స్ చాలా మంది రావడం, వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల బాగా ఇంట్రెస్టింగ్గా జరిగాయి చాలా గేమ్స్ కూడా, ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలానే ఐ థింక్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ రావడం వల్ల పరిచయ కార్యక్రమే కాదు, మనలో ఉన్న డిఫరెన్సెస్ కూడా తగ్గి అందరం కలిసిమెలిసి ఒక యూనిట్గా ఉండడానికి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనేది మరొక వాస్తవం. ప్రత్యేకంగా ఎంఎస్కే ప్రసాద్ గారు రావడం, ఇండియన్ క్రికెటర్, పాస్ట్ ఇండియన్ క్రికెటర్, అట్లానే సెలెక్టర్, ఇండియన్ సెలెక్టర్, చైర్మన్ ఆఫ్ సెలెక్టర్గా పనిచేసి మరి ఈరోజు మనందరికీ ఉత్సాహాన్ని నింపి ముందు జరిగే యాక్టివిటీస్లో కూడా మరి మీ సలహాలు ఉండాలి సార్. ఇప్పుడే ఎంఎస్కే ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో ప్రత్యేకంగా డాక్టర్స్ లీగ్ కండక్ట్ చేస్తుంటారట ఎంఎస్కే ప్రసాద్ గారు. సో ఆయన సలహాలు తీసుకొని ఏ విధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా ఎలా కండక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏదో స్పోర్ట్స్ మీట్ 1 year అయిపోయింది ఇంకా మనం ఆడకుండా వదిలేయటం కాదు. ఐ థింక్ నేను నా సలహా ఏంటంటే ఎవ్రీ సండే మార్నింగ్ ఒక 6 to 8 లేకపోతే 6 to 9 ఒక గేమ్ పెట్టుకొని ఆ గేమ్ సరదాగా అందరూ ఆడుకుంటూ ఉంటే మనం నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా ప్రిపేర్ అవుతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అందరినీ కూడా